హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం కెప్టెన్ ఇన్స్ట్రక్టర్ తో చెప్తూ ఉంటాడు, ఇంకా లెఫ్టినెంట్ థామ్ గురించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇంకా అవన్నిటిని నువ్వు నాకు ఇచ్చేసాయి. ఇంకా దాని తర్వాత ఇన్స్ట్రక్టర్ అతనికి ఒక ఫైల్ ఇస్తాడు. ఇంకప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఇదంతా ఫయర్ చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఫయర్ థాన్ తో అంటాడు, నువ్వు యాయిని చూసుకో, ఇంకా నేను కొంచెం వర్క్ మీద ఇటు వెళ్తున్నాను. ఇంకప్పుడు థాన్ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కానీ అప్పుడు ఫయర్ ఏం చెప్పాడు. ఇంకా అతను కెప్టెన్ ఒక ఆఫీస్ బయట ఉంటాడు. ఇంకా అతను అక్కడ ఉన్న వాళ్ళని చెక్ చేస్తూ ఉంటాడు, కానీ అక్కడ లాక్ ఉంటుంది. ఇంకా అప్పుడే అతని వెనకాల నుండి థాన్ వస్తాడు. ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా యాయి ఎక్కడున్నాడు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా యాయి పడుకొని ఉన్నాడు. ఇంకా నువ్వు లెఫ్టినెంట్ థామ్ యొక్క కేసు గురించి క్యూరియస్ గా ఉన్నావా? ఇంకా నేను కూడా ఉన్నాను, ఇంకా నేను నీకు హెల్ప్ చేయగలనా? ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, సరే నువ్వు ఇంకా ఇక్కడ చూస్తూ ఉండు, ఇంకెవరైనా వస్తున్నారా లేదా అని. ఇంకా దాని తర్వాత ఫయర్ ఇంకా ఆ డోర్ ని అన్లాక్ చేస్తాడు. ఇంకా దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అతను ఫైల్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా చాలా వెతికిన తర్వాత అతనికి లెఫ్టినెంట్ థామ్ కి ఫైల్ దొరుకుతుంది. ఇంకా అప్పుడు అతని ఆ ఫోటోని క్లిక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు ఫయర్ క్యాంప్ లో ఉంటాడు. ఇంకా ఆ ఫొటోస్ ని అతను చూస్తూ ఉంటాడు. ఇంకా అతను థాన్ తో అంటాడు, ఇంకా నువ్వు ఇంత క్లోజ్ గా ఎందుకున్నావు? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఎందుకంటే ఇంకా నాకు పిక్చర్స్ సరిగా కనబడడం లేదు. ఇంకా నువ్వు ఇంకా వేరే ప్లేస్ ని చూస్ చేస్తే అయిపో కదా, ఇంకా ఎక్కడైతే ఎక్కువ ప్లేస్ గా ఉండేదో. ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇంకా నువ్వు కోరుకుంటున్నావా కెప్టెన్ మనల్ని పట్టుకొని క్యాంప్ లో నుండి బయటికి తీసేయాలని? ఇంకా దాని తర్వాత అతను ఫొటోస్ చూస్తాడు. ఇంకా తను అంటాడు, ఇంకా ఇందులో ఇతను చనిపోవడానికి కారణం మునగడం అని ఉంది. ఇంకా అతను సఫోకేషన్ వల్ల చనిపోయాడు, ఎందుకంటే అతని లంగ్స్ లో నీళ్లు నిండిపోయాయి. ఇంకా ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇతను సూసైడ్ చేసినట్టు. కానీ అప్పుడు థాన్ అంటాడు, కానీ కెప్టెన్ కి అయితే అలా అనిపించడం లేదు. ఇంకా అతనికి తెలుసు లెఫ్టినెంట్ థామ్ ఏ ఆపరేషన్ మీద ఉన్నాడో. అప్పుడు ఫయర్ అంటాడు, ఇంకా ఈ ఫైల్ లో ఇది కూడా రాసి ఉంది, ఇంకా లెఫ్టినెంట్ థామ్ యొక్క బాడీ మీద ఇంకా ఏదైతే గాయాలు ఉన్నాయో ఇంకా వాటిని ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ తోని కొట్టపోయారు, అందువల్లనే ఆ గాయాలయ్యాయి. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా లెఫ్టినెంట్ థామ్ ని ఒకవేళ ఎవరైనా చంపితే ఇంకా వాళ్ళు అతని బాడీని క్యాంప్ దగ్గరికి ఎందుకు వదిలిపెట్టి వెళ్లారు? ఇంకెందుకంటే ఇది చాలా రిస్కీ. ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, మేబీ కావచ్చు, బహుశా ఇది వార్నింగ్ కావచ్చు. ఇంకా అతనికి మిస్టర్ థామ్ యొక్క ఐడెంటిటీ తెలుసు కావచ్చు. ఇంకా అతన్ని మేబీ ఎవరైనా డ్రగ్ కిల్లర్స్ చంపారు కావచ్చు. ఇంకా దాని తర్వాత ఫయర్ ఆ పిక్చర్ ని జూమ్ చేసి చూస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నీకేమైనా దొరికిందా? ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, ఇంకా ఏదైతే తన కాళ్ళ మీద కట్లు కట్టి ఉన్నాయో ఇంకా నాకు అనిపిస్తుంది అవి అతను కట్టుకోలేదు అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అది నీకెలా తెలుసు? ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, ఇంకా అంతే, అది నాకు తెలుసు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు నాకు కూడా చెప్పు. కానీ అప్పుడే డోర్ మీద ఎవరో నాక్ చేస్తారు. ఇంకా అప్పుడు థాన్ అక్కడి నుండి లేచి వెళ్తుంటాడు, కానీ ఫయర్ అతన్ని ఆపేస్తాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ అతని బెడ్ మీదనే పడుకుంటారు. ఇంకా దాని తర్వాత యాయి కూడా నిద్రలేస్తాడు. ఇంకా అతను చూస్తాడు, ఇంకా ఫయర్ థాన్ ఇద్దరు కలిసి పడుకుంటూనే ఉన్నారు అని. ఇంకా థాన్ బెడ్ మీద ఎవరు లేరు అని. ఇంకా అది చూసి అతను మళ్ళీ పడుకుంటాడు. ఇంకా అప్పుడు ఇన్స్ట్రక్టర్ అక్కడ చెక్ చేసి అతను వెళ్ళిపోతాడు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫయర్ థాన్ తో చెప్తాడు, ఇంకా నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు నువ్వు నీ బెడ్ మీదకి వెళ్ళిపో. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను నా బెడ్ మీదకి వెళ్ళను, ఫస్ట్ నువ్వు నాకు చెప్పు. ఇంకా దాని తర్వాత ఫయర్ అంటాడు, సరే, ఇంకా ఈ రోజు నైట్ లో నువ్వు ఇక్కడే పడుకో, ఇంకా కేవలం నాకు ఒక పిల్లో అవసరం ఉంది. ఇంకా అప్పుడు ఫయర్ థాన్ ని హక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే కిమ్ లేచి కూర్చుని ఉంటాడు. ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, ఇన్స్ట్రక్టర్ వచ్చేసాడు. ఇంకా అతను మళ్ళీ థాన్ ని హక్ చేసుకుంటాడు. ఇంకా దాని తర్వాత థాన్ చూస్తాడు, ఇంకా కిమ్ పడుకొని ఉన్నాడు అని. ఇంకా అతను అంటాడు, నువ్వు నన్ను వదలు. ఇంకా అప్పుడు ఫయర్ అంటాడు, నువ్వు నా పిల్లో కావాలనుకుంటున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు సైలెంట్ గా పడుకో. ఇంకా అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం మార్నింగ్ లో చూస్తాం, ఇంకా ఎప్పుడైతే అందరూ వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తారు, ఇంకా అప్పుడే యాయి థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, థాన్, నేను నిన్న నైట్ లో ఇంకా నేను నిద్రలో చూశాను, ఇంకా నువ్వు ఫయర్ బెడ్ మీద కడ్లింగ్ చేస్తున్నారు అని. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా అది కేవలం డ్రీమ్ మాత్రమే, ఇంకా నువ్వు సైలెంట్ గా క్లాస్ ని అటెండ్ చెయ్యి. ఇంకా దాని తర్వాత యాయి అంటాడు, సరే. ఇంకా అతను తన సీట్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఫయర్ వస్తాడు. ఇంకా అతను థాన్ ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ క్లాస్ లో కూర్చుంటారు. ఇంకా దాని తర్వాత అక్కడ ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ వచ్చేస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ గురించి చదివిస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం వాళ్ళకు చాలా ట్రైనింగ్స్ స్టార్ట్ అయిపోతాయి.
ఇంకా ట్రైనింగ్ చేసిన తర్వాత ఫయా థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, నేను నీతో మాట్లాడొచ్చా? ఇంకా అతన్ని సముద్రం కిరాణాకి తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నువ్వు లెఫ్టినెంట్ థామ్ యొక్క కేసు గురించి తెలుసుకోవాలనుకోవడం లేదా? ఇంకా నువ్వు కూర్చో. ఇంకా అప్పుడు అతని కాల్ మీద నోట్ ని కట్టుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వేం చేస్తున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా లెఫ్టినెంట్ థామ్ ఇంకా అతను తనని తను చంపుకోవాలనుకుంటే ఇంకా అతను తన కాళ్ళ కట్లను ఇలాగ కట్టుకునేవాడు. ఇంకా నువ్వు ఈ ఫోటోని చూడు. ఇంకా అతని కాళ్ళకు ఉన్న కట్లు చూడు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా దీని అర్థం ఇంకా ఈ నాట్ ని ఇంకా అతను ఓన్ గా కట్టుకోలేదు. ఇంకా లెఫ్టినెంట్ థామ్ సూసైడ్ చేసుకోలేదు. ఇంకా పద మనం దీని గురించి కెప్టెన్ కి చెప్దాం. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఇప్పుడు మన దగ్గర ఎక్కువ ఎవిడెన్స్ లేవు. ఇంకా నువ్వు వినలేదా కెప్టెన్ ఏం చెప్పాడు? ఇంకా అథారిటీస్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు ఈ కేసు మీద దీనిని క్లోజ్ చేసేసేయాలి అని. ఇంకా నాకు అనిపిస్తుంది లెఫ్టినెంట్ థామ్ యొక్క చనిపోవడం కేసులో ఇంకా ఒక పవర్ఫుల్ వ్యక్తి హ్యాండ్ ఉంది కావచ్చు. ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాల్సి ఉంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా మనకి చాలా ఎవిడెన్స్ అవసరం ఉంది, అయితే మనం ఇద్దరం మనకు సరిపోరు. ఇంకా అప్పుడే అక్కడికి యాయ్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా మేము కూడా మీతో ఉన్నాము, ఇంకా మాకు కూడా చెప్పండి. ఇంకా దాని తర్వాత ఫయా అక్కడ కూర్చుంటాడు. ఇంకా యాయ్ తోమ్తో అడుగుతాడు, ఇంకా నీకు లెఫ్టినెంట్ థామ్ తెలుసా? ఇంకా అప్పుడు థామ్ అంటాడు, ఇంకా అతను నా యూనివర్సిటీలో సీనియర్. ఇంకెప్పుడైతే నేను విన్నానో ఇంకా అతను సూసైడ్ చేసుకున్నాడు అని, ఇంకా దీని వల్ల అంటే అతను గ్యాంబ్లింగ్ వల్ల డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు అని, ఇంకా నాకు దాని మీద అసలు నమ్మకం కలగలేదు. ఇంకా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి జాయిన్ కాకముందు ఇంకా అతను చాలా క్రిమినల్ గ్యాంగ్స్ ని ఉన్న డ్రగ్ ట్రాఫికింగ్ మనుషులను పట్టుకున్నాడు. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, ఇంకా నేను ఇన్స్ట్రక్టర్ తోని విన్నాను. ఇంకా అతను చనిపోయే ఒక రోజు ముందు ఇంకా అతని ఏరియా చుట్టూ పక్కన చూశారు. ఇంకా అతను క్యాంప్ కి రాలేదు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఖీమ్ ఇంకా నువ్వు కూడా లెఫ్టినెంట్ థామ్ యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, అవును. ఇంకా నేను థామ్ ఇద్దరం కలిసి ఈ కేసుని దాక్కొని ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు అనిపిస్తుంది మనం ఇంకా కొంచెం ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా దీంతోనైతే అతని డెత్ గురించి ఇంకా మనకు తెలుస్తుంది. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, కానీ మన దగ్గర టైం లేదు. ఇంకెందుకంటే మనం ట్రైనింగ్ లో ఉన్నాం, మన క్లాసెస్ లో చాలా బిజీగా ఉన్నాము. ఇంకా ఒకవేళ కెప్టెన్ కి దీని గురించి తెలిస్తే ఇంకా అతను మన అందరినీ క్యాంప్ లో నుండి తీసేస్తాడు. ఇంకా అప్పుడే ఫైల్ ఇస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను ఎవరిని ఫోర్స్ చేయడం లేదు, ఇంకా ఇదంతా నేనే చేసుకోగలను. ఇంకా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వబోతున్నాను. ఇంకా ఇప్పుడు నేను దీన్ని ఇగ్నోర్ చేస్తే ఇంకా నాకు అనిపిస్తుంది నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కాగలను అని. ఇంకా దాని తర్వాత థాన్ అంటాడు, ఇంకా నేను కూడా ఇది చేయాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, ఇంకా నేను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇంకా దాని తర్వాత థాన్ అంటాడు, నేను కూడా. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, థాన్ నువ్వు షూర్ గా ఉన్నావా? ఇంకేదైతే నీ డ్రీమ్ ఉందో, ఇంకేదైతే నువ్వు చూసావో, ఇంకా నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో జాయిన్ అవ్వాలని, ఇంకా ఏదైతే మీ డాడీ యొక్క డెత్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఇంకా ఒకవేళ నువ్వు ఒకటి కూడా తప్పడడుగు వేస్తే ఇంకా అప్పుడు ఈ డ్రీమ్ నీది బద్దలైపోతుంది. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఒకవేళ మనం మంచి చేస్తే ఇంకా మనతోని కూడా మంచి జరుగుతుంది. ఇంకా దీన్ని మనం ఒక టెస్ట్ లాగా అనుకుందాం. ఇంకా దేంతోనైతే ఇది మనం పాస్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అవుదాం. ఇంకా అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ వాళ్ళని దూరంగా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఒక రూమ్ లో నుండి బయటికి వస్తారు. ఇంకా కెప్టెన్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత కూడా కెప్టెన్ ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఇంకా అతను అడుగుతాడు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంకా వాళ్ళు చెప్పారు ఇంకా వాళ్ళ వస్తువు ఏదో బీచ్ లో పడిపోయింది అని. ఇంకా అందువల్లనే వాళ్ళు 2 days బ్యాక్ ఒక సీసీటీవీ కెమెరాని చెక్ చేశారు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ వాళ్ళని సీసీటీవీ కెమెరాలో చూస్తాడు. ఇంకా ఎక్కడైతే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మనం సీసీటీవీ కెమెరా చూసాము, ఇంకా అందులో మనకి లెఫ్టినెంట్ థామ్ ఎక్కడ కనబడలేదు. ఇంకా కెప్టెన్ దగ్గరికి ఒక ఇన్స్ట్రక్టర్ వస్తాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అతనితో అంటాడు, ఇంకా నువ్వు అంటున్నావు ఖీమ్ థామ్ నీ దగ్గరికి వచ్చారా? ఇంకెందుకంటే వాళ్ళకి ఐలాండ్ యొక్క మ్యాప్ చూడాలని. ఇంకా అప్పుడు ఇన్స్ట్రక్టర్ అంటాడు, అవును. ఇంకా అప్పుడు వాళ్ళందరూ బాత్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఖీమ్ ఉన్న థామ్, యాయ్ ఉన్న ఫయా ఇంకా థాన్ దగ్గరికి వస్తారు. ఇంకా అప్పుడు
అప్పుడు ఖీమ్ అంటాడు, ఇంకా బీబీ నాకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది, ఇంకా బీబీ నువ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, నీకు కనబడడం లేదా ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు అని. ఇంకా దాని తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారు. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, ఇంకా నేను సీ లెవెల్ పెటల్ మీద కొంచెం రీసెర్చ్ చేశాను. ఇంకా థైలాండ్ గల్ఫ్ లో 2 టైప్స్ ఆఫ్ పెటల్ ఉంటాయి, ట్యూనల్ మిక్స్డ్. కానీ అండమాన్ లో కేవలం అందులో సెమీడోనల్ టైప్సే ఉంటాయి. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, వావ్ బేబీ, ఇంకా నువ్వు ఎంత బాగున్నావు, ఇంకా నీకు ఇదంతా ఎలా తెలుసు, ఇంకా నాకైతే ఏం తెలియదు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకెందుకంటే నువ్వు క్లాస్ లో పడుకొని ఉంటావు కాబట్టి. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, నువ్వు కరెక్ట్. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను సీసీటీవీ కెమెరా చెక్ చేశాను, ఇంకా అతను చనిపోకే ముందు 1 రోజు ముందు ఇంకా సీసీటీవీ కెమెరాలో కనబడలేదు. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఒకవేళ ఇంకా లెఫ్టినెంట్ థామ్ సూసైడ్ చేస్తే ఇంకా అతని బాడీ సముద్రం తీరానికి ఒడ్డులో కనబడాలి, కానీ మనకు అతని బాడీ ఫ్లోటింగ్ అయి కనబడింది. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, అప్పుడైతే మనకు ఇంకా చాలా ఎవిడెన్స్ కావాలి. ఇంకా అప్పుడు యాయి అంటాడు, ఇంకా నీకు అనిపిస్తుందా, నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, ఇంకా మనకు ఎవిడెన్స్ కావాలంటే ఇంకా అప్పుడు మనం అందరం కలిసి సముద్ర తీరానికి వెళ్లాల్సి ఉంటుంది, ఇంకెందుకంటే బాడీ గాలిలో అయితే తిరిగి రాలేదు కావచ్చు కదా. ఇంకా దాని తర్వాత యాయి అంటాడు, అవును నువ్వు రియల్ గానే చెప్తున్నావు. ఇంకా దాని తర్వాత మనం నైట్ లో చూస్తాం, ఇంకెక్కడైతే అందరు పడుకొని ఉంటారు. ఇంకా అప్పుడే ఫయా నిద్రలేస్తాడు. ఇంకా అతను తన టార్చ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఫయా సముద్ర తీరానికి వస్తాడు. ఇంకా అతను టార్చ్ తోని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతనికి శబ్దాలు వినపడుతూ ఉంటాయి, మాస్టర్ ఫయా. ఇంకా దాని తర్వాత అతను వెనకాల తిరిగి చూస్తాడు, కానీ ఇంకా అక్కడ ఎవరు ఉండరు. ఇంకా దాని తర్వాత అతనికి మళ్ళీ ఆ శబ్దాలు వినపడుతూ ఉంటాయి, మాస్టర్ సుకున ప్లీజ్ మీరు ఇటు రాండి. ఇంకా దాని తర్వాత అతను సముద్రంలో చూస్తాడు. ఇంకా అతనికి అక్కడ ఒక బ్యూటిఫుల్ లేడీ కనబడుతుంది. ఇంకా ఏదైతే ఆమె అతన్ని పిలుస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత అతని చేతిలో నుండి టార్చ్ లైట్ కింద పడిపోతుంది. ఇంకా అతను సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదంతా థాన్ అతని డ్రీమ్ లో చూస్తూ ఉంటాడు. ఇంకెప్పుడైతే అతను లేస్తాడో ఇంకా అతను చూస్తాడు, ఇంకా ఫయా అతని బెడ్ లో లేడు. ఇంకా దాని తర్వాత అతను కూడా సముద్ర తీరానికి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు థాన్ అతని టార్చ్ లైట్ తోని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఫయా టార్చ్ లైట్ అతనికి కనబడుతుంది. ఇంకా అప్పుడు అతను దాన్ని లేపుతాడు. ఇంకా దాని తర్వాత అతను ఫయాని పిలుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను చూస్తాడు, ఇంకా ఫయా సముద్రంలోకి వెళ్తున్నాడు అని. ఇంకా అప్పుడు థాన్ ఫయా దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వేం చేస్తున్నావు ఇంకా ఫయా అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఆ వాయిస్ నీదుండేనా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వేం చెప్తున్నావు, ఇంకా నువ్వు నీ స్పృహలోకి రా. ఇంకా దాని తర్వాత ఫయా ఆ లేడీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, థాన్ ఇంకా ఏదైతే నా డ్రీమ్ లో పర్సన్ కనబడుతుందో ఇంకా నువ్వు ఆమె లాగానే ఎందుకు కనబడతావు. ఇంకా అప్పుడే అక్కడ కెప్టెన్ వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వేం చేస్తున్నావు. ఇంకా అప్పుడు కెప్టెన్ ఫయాతో అడుగుతాడు, ఇంకా నువ్వు అనుకుంటున్నావా నువ్వు రియల్ ఆఫీసర్ అయిపోయావు అని. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, లేదు కానీ ఇది మన జాబ్, ఇంకా మనం నిజంని వెతకాలని. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, అవును కానీ నాకు ఇక్కడ ఏ ఆఫీసర్ కూడా కనబడడం లేదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఇంకా ఆఫీసర్ కాలేదు. ఇంకా నువ్వు షో ఆఫ్ ఎక్కువ చూపెట్టకు. ఇంకా నీకు డ్యూటీ యొక్క మీనింగ్ కూడా తెలుసా. ఇంకా రూల్ ఉన్న రెగ్యులేషన్స్ కి ఇంకా డిసిప్లిన్ గురించి కూడా. ఇంకా నువ్వు నీ జాబ్ చేయి, ఇంకా నువ్వు నీ వర్క్ తోని సంబంధం పెట్టుకో. ఇంకా అర్థమైందా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా ఇదంతా మేము ఎందుకు చేసాము అంటే ఇంకా మేము ప్రూఫ్ కోరుకున్నాము. ఇంకా లెఫ్టినెంట్ థామ్ ఇంకా అతను సూసైడ్ చేసుకోలేదు అని. ఇంకా మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. ఇంకా దాని తర్వాత కెప్టెన్ థాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేనేం ఆలోచిస్తున్నానో దీనికి నీకు అవసరం లేదు. ఇంకా నువ్వు రియల్ గా పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటే ఇంకా నువ్వు దీని గురించి రెస్పాన్సిబుల్ కావాలి. ఇంకా నువ్వు నీ వర్క్ తోని సంబంధం పెట్టుకో. ఇంకా ఏదైతే మీరు ఈ రోజు చేశారో ఇంకా ఇది డిసిప్లిన్ కి అగెనిస్ట్. ఇంకా ఒకవేళ మీరు మళ్ళీ ఇలాగా చేస్తే ఇంకా నేను మీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వను. ఇంకా మీ ఇద్దరిని ఇక్కడ నుండి తీసేస్తాను. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటాడు, ఇంకా కేవలం మీ ఇద్దరే కాదు ఇంకెవరైతే నీతోని ఈ మిషన్ లో ఉన్నారో ఇంకా వాళ్ళని కూడా ఈ క్యాంప్ లో నుండి తీసేస్తాను. ఇంకా దాని తర్వాత కెప్టెన్ ఇన్స్ట్రక్టర్ తోని కొన్ని పేజెస్ తీసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఒకవేళ మీరు కోరుకోకుంటే ఇంకా మీ పేరుని ఇందులో రాయాలని. ఇంకా మీరు ముందుకు వచ్చేసేయండి ఎవరైతే వీళ్ళిద్దరికి హెల్ప్ చేస్తున్నారో. ఇంకా దాని తర్వాత యాయి ఖేమ్ తోమ్ ముందుకు వచ్చేస్తారు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంకా మీరు చాలా షేమ్ఫుల్ యాక్ట్ చేశారు. ఇంకా మా రెగ్యులేషన్ ని ఒప్పుకోకుండా ఇంకా ఏదైతే మీ కెప్టెన్ ఒక ఆర్డర్ ని ఫాలో కాకుండా ఇంకా మీకు ఏ రైట్ లేదు అథారిటీ ఒక బిజినెస్ లో ఇంటర్ఫేర్ కావడానికి. ఇంకా ఒకవేళ మీకు అనిపిస్తుంటే
మీరు రియల్ గా లెఫ్టినెంట్ థామ్ కి జస్టిస్ ఇప్పించాలనుకుంటే ఇంకా మీరు మీ బెస్ట్ ఇవ్వండి. ఇంకా దీని గురించి అయితే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా మీరు ఎగ్జామ్ ని పాస్ అవ్వండి. ఇంకా మంచి పోలీస్ ఆఫీసర్ కాండి. ఇంకా ఏదైతే మీరు ఈ రోజు చేశారో ఇంకా మీకు పనిష్మెంట్ దొరుకుతుంది. ఇంకా అప్పుడు అందరికి అర్థం అవుతుంది ఇంకా వాళ్ళకి ఇలాగా చేయొద్దు అని. ఇంకా మీరు దీని గురించి రెడీ ఉన్నారా? ఇంకా అప్పుడు వాళ్ళందరూ అంటారు అవును. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అంటాడు ఇంకా సరే మీరందరూ స్టేజ్ పొజిషన్ లోకి రండి. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఆ పొజిషన్ లోకి వచ్చేస్తారు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు ఇన్స్ట్రక్టర్ వాళ్ళతో అంటాడు ఇంకా ఏదైతే వీళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారో ఇంకా అవి చాలా బాగున్నాయి. ఇంకా ఇది చాలా బాగుంటుంది వీళ్ళందరూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో జాయిన్ అయితే. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు ఇది మ్యాటర్ చేయదు. ఇంకా నువ్వు ఎంత టాలెంట్ గా ఉన్నావో ఇంకా దేంతోనైతే నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ ని ఫాలో కాకపోతే ఇంకా అప్పుడు నీ టాలెంట్ కూడా వేస్టే. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఒక రూమ్ లో ఉంటారు. ఇంకా ఫైర్ వాళ్ళతో అంటాడు ఐఎమ్ రియల్లీ సారీ ఇంకా నేను మీ అందరినీ ఇబ్బందులు పెట్టేశాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఇంకా పర్వాలేదు ఇంకా నువ్వు దీని గురించి మర్చిపో. ఇంకా ఏదైతే జరిగిందో జరిగింది. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు ఇంకా మనం చాలా స్మార్ట్ గా అయ్యేటట్టు బిహేవ్ చేశాము ఇంకా ఎలాగైతే కెప్టెన్ చెప్పాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు ఏదైతే కెప్టెన్ చెప్పాడో ఇంకా అది నిజమే. ఇంకా మనకి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలంటే మనం రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. ఇంకా ఫస్ట్ మనం మన ఎగ్జామ్ ని పాస్ కావాలి. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు ఇంకా నేను ఈ ఎగ్జామ్ ని తప్పకుండా పాస్ అవుతాను. ఇంకా అప్పుడు నేను కెప్టెన్ ఫేస్ మీద అరుస్తాను ఇంకా ఇప్పుడు నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉన్నాను అని. ఇంకా అప్పుడు థీమ్ అంటాడు నేను కూడా. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు పద మనం అందరం ఈసారి మన బెస్ట్ ఇస్తాం ఇంకా ఎగ్జామ్ లో పాస్ కావడానికి. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ అంటాడు అవును మనం మన బెస్ట్ ఇస్తాం. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ట్రైనింగ్స్ చాలా బెస్ట్ గా చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ చాలా బాగా స్టడీ చేస్తూ ఉంటారు. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ నేను త్వరగానే అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.